హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. భోగి ఫెస్టివల్కి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. రాగానే మాకైతే ఈ రంగోలీ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. ఎవ్రీ టైం నేనే వేసేదాన్ని. ఆఫ్టర్ మ్యారేజ్ ఆ పనులన్నీ చేయాల్సింది మా చెల్లియే కదా, సో చాలా బాగా అనిపించింది. ఇంకా మా లైన్ అంతా రంగురంగులతో కలర్గా ఎంత మంచిగా అనిపించిందో. నేను వెళ్ళిన తర్వాత ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత ఇలా బస్వరాజ్ అయితే ఎంట్రీ ఇచ్చాడు మాకు. సో మంచిగా దండం పెట్టుకొని అతనైతే పంపించాము. అంటే అప్పలు అండ్ కాయిన్స్ అయితే ఇస్తాం కదా, అవి ఇచ్చిన తర్వాత వాళ్ళైతే వెళ్ళిపోయారు. సో నేనైతే ఈవినింగ్ భోగి పళ్ళు పోస్తారు కదా, మా చిన్నోడికి ఫస్ట్ టైం అనమాట భోగి పళ్ళు పోయడం. ఇంకా డెకరేషన్ వచ్చేసి మేము స్టార్ట్ చేసాము. ఈ వీడియోలో ఏంటంటే జస్ట్ డెకరేషన్ అను ఐటమ్స్ ఏమేమి పెట్టానది చూపిస్తాను. అండ్ పార్ట్ 2 నెక్స్ట్ వచ్చే వీడియోలో ఎలా పోయాలని దాని గురించి చెప్తాను. ఫస్ట్ నాకైతే ఆ డెకరేషన్ క్లాత్ అయితే అజీజ్ గలీలో తీసుకున్నాను. నా హల్దీకి తీసుకున్నాను అనమాట. నా మ్యారేజ్కి హల్దీ కూడా మేమే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట, ఆ సెట్టింగ్ మొత్తం. సో అదే బ్యానర్ ఇప్పుడు యూజ్ అయిందనమాట మా చిన్నోడికి మంచిగా. అదే ట్రెడిషనల్ది కాబట్టి మంచిగా యూజ్ అయింది నాకు. సో ఇంకా తీసుకొని అండ్ బంతిపూలు కూడా ఆర్టిఫిషియల్ అనమాట, న్యాచురల్ కాదు, అవి కూడా యూజ్ చేశాను. ఇంకా పొయ్యడానికి ఏమేమి చేయాలో ఇప్పుడు చెప్తాను. బంతిపూల రెక్కలైతే తీసుకున్నాను. ఇక్కడ మొత్తం అన్నీ మిక్స్ చేయాలన్నమాట. ఇప్పుడు సపరేట్గా అయితే చూపిస్తున్నాను. శనగలు, నువ్వులు, నవధాన్యాలు, చెరుకు ముక్కలు, చిల్లర పైస, అక్షంతలు, బియ్యము, అండ్ వచ్చిన వాళ్ళకి పసుపు కాళ్ళకి పెట్టడానికి, అండ్ విడిగా తాలిబొట్టు పెట్టుకోవడానికి, అండ్ బుడబుడ పళ్ళు అని కూడా అంటారు, సకినాం పిండితో చేస్తారనమాట, అవి కూడా పోస్తారు. అండ్ వచ్చిన వాళ్ళకి ఉత్తి చేతులతో పంపకూడదు కదా ఎవరైనా ముత్తైదులు వచ్చినప్పుడు, సో వాళ్ళకి వాయినం అనమాట. సో అవన్నీ మిక్స్ చేసుకోవాలి. సో ఫైనల్గా మా ఇంట్లో ఆర్టిఫిషియల్గా బంతిపువ్వు దండలు ఉంటే ఇలా సెట్ చేసిన అనమాట. కూర్చోడానికి అయితే పీట వేయాలన్నమాట. ఇప్పుడు చైర్స్ వేస్తున్నారు కానీ పాత ఆచారం ప్రకారం మనమైతే పీట మీద కూర్చోబెట్టి తెల్ల కాటన్ క్లాత్ అనమాట కొత్తది తీసుకోవాలి. న్యూ క్లాత్ మాత్రమే యూజ్ చేయాలంటారు. అది యూజ్ చేసి దాని మీద కూర్చోబెట్టాలి. ఫస్ట్ అయితే మనం తీసుకోవాలి బియ్యం, ఒక బేషన్లో బియ్యం తీసుకోవాలి. తర్వాత మనం ఇంకా అవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. చిల్లర పైసలు, నవధాన్యాలు, రేగిపళ్ళు, చెరుకు ముక్కలు, ఇప్పుడు మనమైతే అక్కడ ఏమేమి పెట్టామో నువ్వులు, అవన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఫ్లవర్స్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అవి మిక్స్ చేసుకొని వచ్చిన వాళ్ళతో ఇవి పోపియాలన్నమాట చిన్నపిల్లలకి. పోయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఆ ఇయర్ మొత్తంలో ఇలాంటి దిష్టి తగలకుండా మంచిగా ఉంటారంటారంట. సో ఫస్ట్ టైం మాకైతే ఎవరు పోయలేదు, ఫస్ట్ టైం అనమాట మా చిన్నోడికి పోయడం. చాలా హ్యాపీ అనిపించింది. ఫొటోస్, వీడియోస్ కానీ ఎక్సలెంట్గా వచ్చాయి. అవి నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా పోస్ట్ చేస్తాను. ఇంకా ఈవినింగ్ 5 to 5:30 మధ్యలో పొయ్యమని చెప్పారు. ఎందుకంటే సూర్యాస్తమం కాకముందే కంప్లీట్ చేయమన్నారు. సో ఇక్కడ నేను ఇదంతా రెడీ చేస్తుంటే మా చెల్లి అండ్ మా హస్బెండ్ మా చిన్ననైతే రెడీ చేశారనమాట. సో ఎలా అనిపించినో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.